ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 6వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టే మీకు వందనాలు. ప్రభు మిమ్మల్ందరినీ బహుగా 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 దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నిన్నటి వరకు ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న 11 మండలాల కొరకు ప్రార్థించాం. ఇలా మండలాలుగా ప్రార్థించడం విజయనగరం జిల్లా నుండి ప్రారంభించి ప్రస్తుతానికి జయశంకర్ భూపాల జిల్లాను పూర్తి చేసుకుని నేటి నుండి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 12 మండలాల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించబోతున్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం. ఈ ఐజా మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం కొరకు, ఈ ఐజా మండలంలో ఉన్న 18 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉత్సవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకునమని, ఈ ఐజా మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాయును అనే ఒక ఊరికి వెళ్ళుచుండినట్లు ఆయన వెంట ఆయన శిష్యులను బహుజన సమూహము కూడా ఆయనతో పాటు వెళ్ళుచుండిరి అని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. నాయును అనగా బహుశాపగ్రస్తమైన గ్రామం అని మనం తెలుసుకుంటూ వచ్చాం. ఆ ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెనని, అతని తల్లికి అతడొక్కడే కుమారుడని, ఆమె విధవరాలని, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారని నిన్నటి దినాన
డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. దయచేసి గమనించండి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయొచ్చున్న వారు నిలిచిరి. నెంబర్ 1, విధవరాలైన జీవిత భాగస్వామిని కోల్పోయి యుక్త వయసు వచ్చిన కుమారుడిని కోల్పోయిన ఆ విధవరాలను యేసు ప్రభుల వారు చూశారు. యేసు ప్రభుల వారు ఎవరిని చెప్పగలము అంటే ఏడుస్తున్న వారిని చూసే దేవుడిగా ఉన్నాడు. కృంగిన వారిని చూసే దేవుడిగా ఉన్నాడు. జీవితంలో ఆధారాలను కోల్పోయిన వారికి దిక్కైన దేవుడిగా కనిపిస్తున్నాడు. నెంబర్ 1, ప్రభువు ఆమెను చూశాడు. రెండవది, ఆమె యందు కనికరపడ్డాడని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభులు వారు ఎవరండి? ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికర పడతాడు. ఎందుకు సార్ వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి ప్రజలు వస్తూ ఉన్నారంటే ప్రభు కనికర పూర్ణుడు. ఆయన కనికర పడే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ విధవరాలను చూసిన దేవుడే నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని చూచునుగాక. ఆమె యందు కనికరపడిన దేవుడే మీ యందు కనికరపడునుగాక. వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్తూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ విధవరాలైతే తమ కుమారుడిని కోల్పోయి ఏడుస్తూ ఉంది. ఈ ఉదయకాలమున మీ జీవితంలో మీరు ఏమి కోల్పోయి ఏడుస్తున్నారో ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా నా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏడుస్తున్నట్లయితే ఏడవవద్దు అని చెప్పి ప్రభు మీ అంతరంగ హృదయంలో ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నారు. ఏడవవద్దని చెప్పి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. ఎవరి దగ్గరికి వచ్చాడండి? జీవిత భాగస్వామిని, యుక్త వయసు వచ్చిన కుమారుడిని కోల్పోయి ఏడుస్తున్న ఆమె దగ్గరకు వచ్చి ఏడవవద్దు అని చెప్పి పాడిన ముట్టాడు. చాలామంది పాడిన ముట్టడానికి మైలు అంటారు. యేసు ప్రభు అన్నాడు, మరణము మైలు కాదు, మరణము మేలని యేసు ప్రభు చెప్పారు. పాడే అనేది దేనికి సాదృశ్యం అంటే పాత జీవితానికి, పాపపు జీవితానికి సాదృశ్యం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని డైలీ బ్రెడ్ పరిచర్యలో వింటున్న ఓ సహోదరి సహోదరులారా, ఏ పాడి అనే పాపం జీవితాన్ని కలిగి ఉన్నారో, ఏ పాడి అనే బలహీనతను కలిగి ఉన్నారో యేసు ప్రభుల వారికి ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు దగ్గరికి వచ్చి పాడి ముట్టగా మోయొచ్చున్న వారు నిలిచిరి అని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఆయన మనల్ని చూచునుగాక, ఆయన మనల్ని చూచునుగాక, ఆయన మన యందు కనికరపడునుగాక, ఆయన ఏడవవద్దు అని మనతో చెప్పునుగాక, మన దగ్గరికి వచ్చునుగాక. లోక సంబంధమైన, పాప సంబంధమైన జీవితానికి సాదృశ్యమైన మన పాడిను ప్రభు ముట్టునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో దేవా, మీ మెల్లని స్వరము వినటానికి కృప చూపించారు. అవును ప్రభు, నువ్వు చూసే దేవుడివి, నువ్వు కనికరపడే దేవుడివి, ఏడుస్తున్న వారితో ఏడవద్దని చెప్పేవాడివి, దగ్గరికి వచ్చే దేవుడివి, పాడిన ముట్టే దేవుడివి. అందుని బట్టే మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో
డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆదరించి బలపరచుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.